సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. రైట్. ఈ కీర్తనను దావీదు గారు రచించారు. ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఆయన అనుభవాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దావీదు గారి యొక్క జీవితాన్ని చూడగలిగితే ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు. చెప్పాలంటే ఇంచుమించు 13వ సంవత్సరం వయసు వచ్చేసరికి గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆయన. అప్పటికి ఉన్న అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నవాడైన దావీదుని ఎప్పుడు కూడా చాలా అసహించుకుంటూ ఉండేవారు. మీకు చెప్పాలి అంటే చాలా బాధ పెడుతుండేవారు. మీ అన్నదమ్ములు కానీ మన అన్నదమ్ములు కానీ ఎప్పుడు ఈ మాట అనుండరేమో. ముఖం మీద వీడు ఎప్పుడు చేస్తాడా అనేవారండి. ముఖం మీదే, ఎవరి మీద? ఒక వ్యక్తి ముందు నిలబడి ఎప్పుడు చేస్తావురా అని ముఖం మీద అనేవారు. వేరే ఎవరు, బయట ఎవరో కాదు, శత్రువులు ఎవరో కాదు, ఇంకెవరెవరో కాదు, సొంత అన్నదమ్ములు. రైట్. వీడి పేరు ఇప్పుడు మార్చిపోతా అనేవారు. అయితే ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో చిన్న వయసు నుండే పడిన కష్టాలు ఎవరు పడుండరు కూడా. అలాంటి కష్టాలలో ఆయన కలిగిన అనుభవం ఏంటి అని అంటే, అమ్మ నాన్న కూడా లేరు, అన్నదమ్ములు కూడా లేరు, ఉండరు. అయితే ఎవరు నాకు తోడున్నారు అని ఆయన ఎప్పుడు ఫీల్ అవుతుండేవాడు అని అంటే, దేవుడు నాకు తోడుకున్నాడు. అసలు 23వ కీర్తన చూస్తే ఆయన అసలు ఆలోచనలన్నీ మనకు అర్థం అవుతాయి. ఒకటే అంటాడు, నాకెవరు కాపరి కదా, ఆయనే కాపరి. నన్ను సుఖంగా ఉంచేవాడు ఆయన, సంతోషం ఉంచేవాడు ఆయన, ఆనందం ఉంచేవాడు ఆయన. నీకు క్షేమంగా ఉన్నానంటే కారణం ఆయనే. ఇంకా ఏంటంటే, నా శత్రువుల ముందు కూడా దేవుడు తలెత్తుకునేలా నన్ను చేస్తాడు. రైట్. వాళ్ళ ఇంట్లో నాకు భోజనం సిద్ధపరుస్తాడు అని కూడా అంటూ ఉంటాడు దాన్ని. దేవుని స్తోత్రం. ఆయన పడిన బాధ వేదన అనుభవాల ద్వారా వచ్చిన మాటల్లో ఈ మాట కూడా ఒకటి. రైట్. మళ్ళొకసారి, జీవ మార్గమును నీవు మాకు తెలియజేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఇది తన యొక్క బాధ వేదనలో పలికిన మాట. ఇది అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సంతోషం దొరకలేదు, కానీ తీరా దొరికిన సంతోషం అంతా ఎక్కడానంటే నీ సన్నిధిలో మాత్రమే. ఎక్కడ నాకు సుఖం దొరుకుతుంది అని అంటే నీ దగ్గర వచ్చే దీవెనలు బట్టే, లేదా నీ కుడి చేతిలోనే ఆ సంతోషం ఆనందం నాకు దొరుకుతుంది. నిన్ను బట్టే నాకు ఆనందం తప్ప ఏ విషయాల్లో నాకు ఆనందం కలగలేదు అని దావీదు పదే వచ్చిన భాగాన్ని చాలా సార్లు చాలా రీతిగా పలుకుతూ ఉన్నాడు. అయితే ఒకసారి మనం ఆలోచించుదాం, నిజంగా మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా? నిజమైన సంతోషం మన జీవితంలో ఉందా? ఇంకా చెప్పాలి ఏంటంటే, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది బాధ, ఒక్కొక్కసారి చాలా ఒంటరితనం, ఒక్కొక్కసారి అందరూ ఉన్నా కూడా ఎక్కడ లేని ఆ లోటు బాధ కనిపించి, ఇంకా చెప్పాలి అంటే నాకు ఎవరు లేరు, నా తోడు ఎవరు లేరు, ఎవరున్నా కూడా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని బాధపడే రోజులు కనబడతా ఉంటాయి. అయితే ఒక విషయం మనం గమనించాలి, దేవుడంట 24 గంటల్లో 7 రోజులు కూడా మనలను విడిచిపెట్టేవాడు కాదంట. దేవుని స్తోత్రం. అందుకంటే నిన్ను విడువను ఎడబాయను. ఎప్పుడు ఎప్పుడు వారానికి ఒకసారి. మనమైతే అట్లా ఉంటాం. ఎట్లా? మనమైతే గుర్తు వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఇంకా శ్రమలు వచ్చినప్పుడు, నాయన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అంటాం. ఆయన అసలు వాళ్ళు మర్చిపోలేనే కదా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. మనల్ని ఏం చేయట్లేదంట, ఆయన మర్చిపోవట్లేదంట, అసలు విడిచిపెట్టలేదంట. కానీ ఒకరోజు ఆ ఎలీషా తన ఉన్న ప్రాంతంలో మొత్తం చుట్టూరు కూడా ఏం చేశారు అని అంటే, ఈ సిరియా వాళ్ళు వచ్చి మొత్తం చుట్టూరు దండు కాసేస్తారు, తెల్లారేసారు, చంపేద్దాం. అయితే గెహాజీ అంటాడు, అయ్యో దేవుడా నాయన అయ్యారు చూడండి, మనల్ని చంపేయడానికి ఆ సిరియా వాళ్ళందరూ వచ్చేసారు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా వీడి కన్నులు తెరువు నాయన అంటాడు. దేవుని స్తోత్రం. కన్నులు తెరిచేసరికి వాళ్లకు ముందు అగ్ని రథముల చేత వాళ్ళ చుట్టూరు కాపలా ఉంచుతాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే గాని ఆయన ప్రసన్నత మనకు తెలియదు, ఆయన తోడు మనకు తెలియదు. మర్చిపోవద్దు, నీతో 24 గంటలు ఎవరుండరు గాని దేవుడు నీ వెన్నంటే నీతోనే ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇది నువ్వు నమ్మితే
ఎక్కడికి వెళ్ళినా కంగారు లేదు, నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకని? రైట్, దారట వెళుతున్నాం అనుకోండి. వెళ్తున్నప్పుడు ఒక తండ్రి లక్కీ గడు ఉన్నాడు, వాళ్ళ నాన్న తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకువెళ్తున్నప్పుడు దారిలో ఒకవేళ పెద్ద కుక్క ఎదురైంది అనుకోండి, వీడేమనుకుంటాడు? మా నాన్న ఉన్నాడు, ఎవరున్నారు? మా నాన్న ఉన్నా, నాకు భయం ఏంటి? అది వచ్చిందా మా నాన్న ఒకటి వేస్తాడే దెబ్బ, ఎవరున్నారు? మా నాన్న ఉన్నాడు. ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతాడు? ఆడ అక్కడ చూసి ఎక్కడి నుంచి పరిగెట్టి లోపలికి వచ్చేస్తారు కదా. కారణం ఏంటి? తోడు ఎవరు లేరన్న భయం. అయితే ఒకసారి గమనించాం. ఇప్పుడు నీనా మనతో ఎవరుంటున్నారు తోడు? అమ్మ నాన్న ఉండరు, 24 గంటలు ఉండరు. భార్య భర్త 24 గంటలు ఉండరు, పిల్లలు ఉండరు. కానీ 24 గంటలు తోడు ఉండేది ఆయన. ఆ ప్రసన్నత, ఆయన సన్నిధి నువ్వు చూడగలిగితే, రైట్, ఆయనతో సహవాసం, ఆయన నాతో ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే జరిగేది ఏంటో చెప్పనా? చాలా గొప్ప కార్యాలు ఏడల నాయడలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసము ఆవగింజంతుంటే చాలు, ఇక్కడ ఉన్న కొండ వెళ్ళి పడమంటే సముద్రంలో పడుతుందంట. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళా విశ్వాసం ఎంత, కొండ ఎంత? విశ్వాసం ఎంత, కొండ ఎంత? విశ్వాసం ఎంత, శ్రమ ఎంత? విశ్వాసం ఎంత, కష్టం ఎంత? విశ్వాసం ఎంత, పరిస్థితులు ఎంత? అంటే ఉండాల్సింది ఇంతే. అసలు నేను పట్టుకుంటా చోరులు కూడా కనబడదు. ఆవగింజంత విశ్వాసం ఎవరి మీద? విశ్వాసం అంటే నమ్మకం. నేను రాత్రి ఒక వీడియో పంపించాను రమణన్న గారికి, మళ్ళా తీసాను ఉంచాను. కానీ ఒక ముస్లిం సోదరులు ఒక ఆయన ఏం చేశాడు అని అంటే, ఈ తాయితులు అవన్నీ కూడా మా గ్రంథంలో లేవు, మాకు సంబంధించింది కాదు. ఎవడైనా మీకు తాయితులు అయ్యి ఇస్తే వాళ్ళు వ్యాపారం కోసం చేస్తున్నారు తప్ప దేనికోసం? వింటారు ఒకసారి? వింటారా? వినండి ఒకసారి. ఎందుకంటే తెలియాలి మనకి. తెలియక ఏం జరుగుతుంది అని అంటే, తాయితులు మహిమ ఏం చెప్తారు అనుకున్నాం. ఏమవుతున్నాం అంటే కట్టడానికి వస్తే ఏమకాల చెప్పుతో వాళ్ళని కొట్టండి. ఆ తాయెత్తులతో ఇస్లాంకు ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది వాళ్ళ పొట్టలు పెంచుకోవడానికి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ధర్మాన్ని అడ్డుపెట్టి ప్రజలకు మోసం చేసే మోసగాళ్లే తాయెత్తులు అమ్ముతుంటారు. కాబట్టి తాయెత్తుల్లో ఎటువంటి మహిమలు ఉండవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకటే చెప్పినాడు, ఏదైనా మనిషికి కావాలంటే అల్లాహ్ దగ్గర మనం కోరుకుంటేనే అల్లాహ్ మా కష్టాలను తీరుస్తాడనేది మా నమ్మకం, మా విశ్వాసం. అయితే కొంతమంది ఇస్లాం గురించి అవగాహన లేని వ్యక్తులు, అదేవిధంగా ఇస్లాం ను భ్రష్ట పట్టించడానికి వాళ్ళు ఇదొక వృత్తిలాగా చేసుకుని అమాయకులకు మోసం చేస్తున్నారు. ఈ తాయెత్ డబ్బులు కూడా తాయెత్తు అర్థమైందా? ఎన్ని కట్టించేప్పటికి వ్యాపారం. నీకు అది తెలియక వెళతావు. దేని మీద నమ్మకంతో? దాని మీద నమ్మకంతో వెళతావు. కనుక ఏదో అనిపిస్తుంది అంతే. కానీ అసలు విషయం ఏంటంటే, నమ్మకము విశ్వాసం ఉంచవలసింది దేవుని మీద. దేవుని స్తోత్రం. దేవుని మీద మనం నమ్మకం విశ్వాసం ఉంచినప్పుడు ఎంత చాలో తెలుసా? ఆవగింజంత విశ్వాసం చాలు. ఒక చిన్న మాట చెప్పు. ఈ సమస్యలతో నేను విశ్వాసం కలిగి ఉన్నాను, సమస్యలన్నీ దేవుడు తీర్చేవాడు నాతో ఉన్నాడు. ఆ సమస్యలు కష్టాలతో బలహీనతో చెప్పు, నేను నమ్ముకున్న వానికి విశ్వాసం ఎంత చాలు, గొప్ప కార్యములను చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అయితే నీవు నేను నమ్మాలి ఖచ్చితంగా. ఏంటి అనంటే, ఆయన నీనా మన తోడు ఉంటూనే ఉన్నాడు. రైట్. ఆయన 24 గంటలు మనతో ఆయన సన్నిధి ప్రసన్నత ఉంచుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈయన యొక్క సన్నిధి ప్రసన్నతను ఇక్కడ చూడగలిగితే ఆయన అంటున్నాడు 16వ అధ్యాయం 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు. ఎక్కడ? సినిమా థియేటర్లో కాదు, షికారులో కాదు,
ఇంకెక్కడెక్కడో లోకంలో కాదు కానీ ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే లూకాసు వార్త 10వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి చూడగలిగితే అక్కడ మనకు కాను కనిపిస్తా ఉంటది. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి చదువుదాం. ఆ ఆయన యొక్క మార్గంలో ప్రవేశించెను. మార్త అనే ఒక స్త్రీ ఆయనను ఇంట చేర్చుకుంది. ఆమెకు మరియా అనే ఒక సహోదరు ఉంది. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుని వంటలు చేస్తా ఉంది. మరి ఏం చేస్తుంది? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటుంది. ఆయన ఏం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఏమైతే చెప్తూ ఉన్నాడో, ఆయన అనుభవాల్ని లేదు పరలోకపు మర్మాలను చెప్తూ ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటా ఉందంట. ఎవరు స్తోత్రం. మరి మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుని ఇప్పుడు ఏమంటుందో చూడండి. ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారపడుచున్నావు, తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను. దేవుని స్తోత్రం. ఏంటంట? ఉత్తమమైనది మరియా ఎన్నుకున్నది. ఉత్తమమైన దాన్ని మరియా ఎన్నుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎవరు చెప్తున్నమాట? ఇది దేవుడు చెప్తున్నమాట. అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసము, ఆయన ప్రసన్నత, ఆయన సమీపముగా నీవు నేను ఉండగలిగితే వాకించబడినట్టుగాని సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో కలదు. మామూలుగా అనుకుంటాం ఆయన సన్నిధి ఎక్కడ చర్చిలోనేనా? ఎక్కడుంటది? వాక్యం చెప్తుంది, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేనుంటానంటాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఒంటరిగా ఉన్నాం, నువ్వు దేవుని నామాన్ని జపిస్తూ ఉన్నావు, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నావు, స్తుతిస్తూ ఉన్నావు, అప్పుడు నీ దగ్గర ఉంటాడు ఆయన. ఎందుకంటే మన స్తుతుల మీద సింహాసనాసీనుడైపోతాడంట. ఎక్కడి నుంచి? పరము నుండి గోకొచ్చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్పబడుతుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన సముఖంలో సంపూర్ణమైన ఆనందం కలదు. అది మరియా గమనించింది కనుక యేసు ప్రభు పాదాల దగ్గర చేరి ఆయన మాటలే వింటుంది తప్ప పనేంటో ఏంటో పట్టించుకోవట్లా. అంటే ఆమెకు అర్థమైంది, పని కన్నా ఏది ఎక్కువ? ఆయన పాదాల చోటే, ఆయన మాటలే, ఆయనతో ఉండడమే ఎక్కువగా భావించింది ఆమె. దేవుని స్తోత్రం. రైట్. అంటే మన జీవితంలో దేవుని యొక్క ప్రెజెన్స్ అనేది మనకి ఖచ్చితంగా ఏమవ్వాలి అని అంటే కావాలి. ఆయన ప్రెజెన్స్ అనేది మనకి లేకపోతే జరిగేది ఏంటి అని అంటే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా బాధలు. ఎందుకంటే ఆయన మనతో లేడా, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆయన మనతో లేడా, చాలా కష్టాలు. ఆయన మనతో లేడా, చాలా నరకం అనేది వెళ్ళబోస్తూ ఉంటాం. అయితే ఆయన ఉన్నాడా, సంతోషం ఉంది. రైట్. నేను ఒక 2-3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. రైట్. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నాం. ఒక రెండు విషయాలు కొంచెం వివరంగా మాట్లాడుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. ఏం కలగాలి అంటే సమాధానం కలగాలని. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించగలరు. స్తోత్రం. అంటే దేవుడి యొక్క ఆయన మాట తెలియజేస్తుంది ఏంటి అని అంటే, మన జీవితంలో సమస్యలు అనేది కామన్, కష్టాలు అనేది మామూలు. ఒక సామెత ఏదో మన కలుగుతూ ఉంటారండి, మనుషులు కాకపోతే కష్టాలు
ఆ? ఏంటి? మానులుగా అంటే చెట్లు వస్తాయా కదా, మనుషులు కాకపోతే మానులకు వస్తాయా అంట సామెత. ఇప్పుడు కష్టాలు అనేవి మన జీవితంలో ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను లోకాన్ని జయించాను, నీవు కూడా లోకాన్ని జయించగలవు. అప్పుడు నీకేం కలుగుతుంది అని అంటే సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ టైంలో దేవుని మీద భారం వేయాలి. వాక్యం చెప్పబడుతుంది, ఇశ్రాయేలు నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం అయిపోతాయి. ఇంకో మాట చెప్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తున్న సమయంలో కరెక్ట్గా వాళ్ళకి ముందుగా ఎదురైంది ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం ఉంటే దేవుడు అన్నాడు, కలగబోయే రక్షణ మీరు కన్నులారా చూడాలనుకుంటే ఓరకన మౌనంగా నిలబడి ఉండండి చాలు అన్నాడు. ఎలాగునా దేవుడు చేసే కార్యం నీనా మన జీవితాల్లో జరగాలి అని అంటే ఓరకన నుంచుని మౌనంగా ఉండి చూడమన్నాడు. ఇప్పుడు అనుకుందాం, అక్కడి నుంచి 50 లక్షల మంది కాలువలో ఉన్నారు, 50 లక్షల మంది భయపడి. ఇప్పుడు తలకో పారట్టుకుని ఏ గొయ్యో తీసేయడానికి అవుదా? తీసేయగలరా? దేవుడు ఏమన్నాడు, నువ్వు పారాగొనపు అవసరంలా, ఓరక నుంచుని మౌనంగా చూడు, నేను కలుగజేసే రక్షణ కనులారా చూస్తావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, అదే విషయం చెప్తున్నాడు. కష్టాలు, శ్రమల, బాధల్లో నేను చేయాల్సిన పని దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మౌనంగా ఉండగలిగితే దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దానియేలు గ్రంథంలో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తా ఉంటారు 3వ అధ్యాయంలో. షడ్రకు, మేషక్, అబేద్నగో. ఈ 3 కూడా యవనస్తులే. ఓకేనా? ఇంచుమించు 13, 14, 15, 16 సంవత్సరాల వయస్సు కలిగిన యవనస్తులు. ఈ 3 కూడా ఏం చేయబడ్డారు అంటే బానిసలుగా ఎక్కడ తీసుకుపోయారు? బబులోనికి తీసుకువెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిన తర్వాత వారికి ఒక సవాల్ ఎదురైంది. ఆ సవాల్ ఏంటి అని అంటే, రాజు నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు, ఒక బంగారు ప్రతిమ నిలబెట్టేశాడు. ఇప్పుడు ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కరించారో వారిని ఏం చేస్తున్నారు అని అంటే పట్టుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పారు. ఎక్కడ పడేస్తారు? అగ్నిగుండంలో. రైట్. ఇప్పుడు జరుగుతున్న సంగతి చూడగలిగితే అందరూ ఒకరి తర్వాత వరుస పెట్టేశారు అనమాట. నేను అనుకుంటూ ఉన్నాను, మీరు చూడండి, జనాలు ఎక్కువగా చోట ఏం చేస్తారంటే కర్రలతో కట్టేస్తారు కదా, ఈ దారిలోనే వెళ్ళాలి అని. అలాగే కట్టేశారేమో కర్రలు. ఇప్పుడు తేలి ఇక్కడికి వచ్చేసరికి షడ్రకు, మేషకు, అబేద్నగోలు ఆ ముందు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. రాజు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒక చిన్న మాట, రాజా నువ్వు మమ్మల్ని పట్టుకెళ్ళి పడేసినా పర్లేదు, ఎక్కడ అగ్నిగుండంలో పడేసినా పర్లేదు, మేము ఆ ప్రతిమకు మొక్కము అని చెప్పారండి. స్తోత్రం. ఇంకో మాట అంటారు తెలుసా? ఒకవేళ నాకు చచ్చిపోయినా పర్లేదు, లేదు మా దేవుడు మాతో ఉన్నాడు, మాకు భయం ఏం లేదు, చచ్చిపోయినా పర్లేదు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్ములను 17వ వచనం, మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం. ఎవరితో ఉన్నవాడు? నీతో నాతో ఉన్నవాడు. అగ్నిగుండము నుండి కూడా తప్పించుటకు సమర్థుడు, చెర నుండి కూడా విడిపించగలిగిన సమర్థుడు. ఈ చెర అనుభవాలు చూడగలిగితే మన గుర్తొచ్చేసి దానియేలు గారు గుర్తొస్తారు. సింహబోన్లో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక సింహములు నోరు తెరవలేదు. రైట్. పేతురు, యాహాను, పౌలు, శీల వారు కూడా చెరలో ఉన్నప్పుడు చెర సంఖ్యలు కూడా బద్దలైపోయినాయి, వారి కొండలు కూడా బద్దలైపోయినాయి. వాడు పేతునైతే తీసుకొచ్చి దేవతకు బయటికి తీసుకెళ్లిపోయింది. స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రసన్నత, సన్నిధి మనతో ఉంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఇక్కడది చెప్పబడుతుంది, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండడం వలన ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? వీళ్ళు పట్టుకెళ్ళి చూడండి 24వ వచనం చదవండి. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి ఎక్కడేసినా కూడా, అగ్నిగుండంలో వేసేసినా కూడా తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిగుండంలో వేసితివి కదా అని మంత్రులను అడిగాను.
వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అగ్నిగుండంలో ఎంతమంది కనబడుతున్నారో తెలుసా? నలుగురు కనబడుతున్నారు. నలుగురు వ్యక్తులు అగ్నిగుండంలో కనబడుతున్నారు. అంటే దేవుడు నీకు తోడుగా ఉంటే అగ్నిగుండంలో కూడా నీ వెంట్రుకలు కూడా ఇప్పుడు చలికాలం కదా, మంట వేస్తాం అనుకోండి, చేతులుకున్న వెంట్రుకలు కాలిపోతాయి కదా, కాళ్ళుకున్నవి చేతులుకున్నవి అవసరమైతే ఎద రోజు మంటగా కలిగేది మొత్తం ఎదురని కాలిపోతాయి. ఇవన్నీ కాలిపోయి ఏం కనిపిస్తాయి అంటే కోల్డ్ ఏదో తగలెట్టేసినట్టు కనపడతాయి. అలా కనపడతాయి. ఎందుకని? చిన్న మంట ఏదో కొంచెం పెరిగింది, ఆ మంటకి ఇంకా చెప్పాలంటే ఈ వస్త్రాలు కూడా పొగుచూరు కొడతా ఉంటాయి. కానీ అగ్నిగుండములో తిరుగుతున్న వారి యొక్క వస్త్రాలు కాలలేదు, వారి ఎంట్రుకలు కాలలేదు, వారిది పొగ వాసన కూడా వారి జీవితంలో రాలేదు. దేవుని స్తోత్రం. తన మరొక వ్యక్తి కనబడుతున్నారు. సాక్షాత్తు దేవుడు వారితో ఉన్నాడు. అందుకే ఏ హాని వారికి కలగలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నీకు తోడుగా ఉంటే శ్రేష్టమైనది చెప్తున్నాడు. అందుకే మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదామే, ఉత్తమమైన దాన్ని చూస్ చేసుకుందని కదా ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే దేవునితో, దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధి ప్రసన్నత మనతో ఉండడానికి మనం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు సింహము బోనైనా అగ్నిగుండమైన చెరసాలైన మనలను ఏం చేయలేదు. కానీ ఏం దొరుకుతుంది మనకి? సమాధానం దొరుకుతుంది. అదే అంటున్నాడు యోహాను సువార్తలో, సమాధానం దొరుకుతుంది. రైట్. ఇప్పుడు సమాధానం కావాలంటే ఏం చేయాలి? మౌనంగా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి. మౌనంగా ఉండి చూడగలిగితే రక్షణ మనం చూడగలము. అదే చెప్తున్నాడు. నువ్వు మౌనంగా ఉండగలిగితే ఆయన ప్రసన్నత నీకు తోడుందా, నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళినా ఏమిగా. స్తోత్రం. రెండో విషయాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యక్రమం 1వ అధ్యాయం మీద వచ్చాము. అపోస్తలుల కార్యక్రమం మీదికి వచ్చినప్పుడు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. అంటే దేవుడు తోడుగా ఉంటే మనకి ఇచ్చేది ఏంటి అని అంటే ఆయన శక్తిని ఇస్తాడు. ఏమిస్తాడు? ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటి? దేవుడు ఉన్నాడు, నాకు శక్తిని ఇవ్వగలడు. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి నాకు తోడుగుంది కనుక నాకు శక్తిని ఇస్తాడు దేవుడు అని నమ్మగలిగితే జరిగే కార్యం ఏంటో తెలుసా? యోదయ సమరయ గలిలయ చివరికి భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులే ఉంటారన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు? శక్తి పొందుకున్నప్పుడు. ఆయన శక్తి మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడు ఖచ్చితంగా ఆయన శక్తిని పొందుకోగలం. పొందుకున్నామా? యోదయ లేదు, సమరయ లేదు, గలిలయ లేదు, ఇంకా చెప్పాలి అని అంటే ఆ సిరియా దేశం కూడా లేదు. ఇక చివరికి భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది అని అంటే శక్తి పొందుకున్న తర్వాత జరుగుతుంది. రైట్. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుండును, నేను నిన్ను పంపించి తిననుటకు ఇది నీకు సూచన. నీవు ఈ ప్రజలను, ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకు వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవునిని సేవించదు. అప్పటికి హోరేబు పర్వతం దగ్గర ఈయన గొర్రెలు కాస్తున్న సమయంలో దేవుడు మోషేతో మాట్లాడేమన్నాడు అని అంటే నువ్వు వెళ్తావు, వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను తీసుకుని వస్తావు. తీసుకుని వచ్చిన తర్వాత మరలా ఈ హోరేబు పర్వతం మీదే మీరందరూ కలిసి దేవుని ఆరాధిస్తారు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరి వల్ల సాధ్యం అవుతుంది ఇది? మన వల్ల అయితే ఏమన్నా చేయగలం? ఫరో దగ్గరికి నిలబడగలం అంటే, రాజు దగ్గరికి నిలబడాలి అని అంటే మాట ఉంటుంది, రాజు కోరుకుంటే దెబ్బల కరువా. అంతేనా? సామెత అదేనా? రాజు కోరుకుంటే దెబ్బల కరువా. ఎస్తేరు కూడా రాజు ముందుకి వెళ్ళడానికి జడుస్తుంది. ఎందుకంటే
పర్మిషన్ లేకుండా, లేదు ఇన్విటేషన్ లేకుండా రాజు ముందు నిలబడకూడదు. నిలబడితే శిరస్తండన ఖచ్చితంగా ఏం చేస్తారు అని అంటే తల తీసేస్తారు అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. కానీ ఇక్కడ చూస్తే నువ్వు ఫరో దగ్గరికి వెళతావు, నా ప్రజలను తీసుకుని వస్తావు, మరలా ఇదే పర్వతం మీద ఏం చేస్తారు అని అంటే ఆరాధన చేస్తారన్నాడు. ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అని అంటే దేవుడు తోడుగా ఉంటే ఈ కార్యం మన జీవితంలో జరుగుతుంది. అసాధ్యమైనది సాధ్యం చేయగలిగిన వాడు దేవుడు. రైట్? ఎప్పుడు అనంటే నీవు నేను నమ్మాలి, మన మీదే ఆధారపడదు. రైట్? ఆయన తోడున్నా కూడా మనం నమ్మలేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన బాధపడతాడు. నేను తోడుగా ఉన్నానని వాళ్ళకి తెలియట్లేదే, నేను తోడుగా ఉన్నానని వాళ్ళు నమ్మట్లేదే, నేను తోడుగా ఉంటున్నాను కానీ వాళ్ళకి ఏ విషయం కూడా అర్థం కావట్లేదే, నేను తోడుగా ఉంటున్నాను కానీ వాళ్ళు నన్ను గమనించట్లేదు. ఆయన చింతించడం తప్ప, ఆయన బాధపడడం తప్ప మన వల్ల ఏ ప్రయోజనం ఉండదు. రెండోది కార్యం జరగదు. రైట్? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, హృదయ వాంఛ దేవుడు తెలుస్తాడు. ఏ వాంఛ? హృదయ వాంఛ. ఓ రోజు ఒక ఆమె ఏం చేసింది అని అంటే, భర్త తాగేసి వస్తున్నాడంట, రోజు కూలి పనికి వెళ్తున్నాడు. రోజు ఏం చేస్తాడంటే తాగేసి వస్తా ఉన్నాడు, వచ్చి ఏం చేస్తున్నాడంటే కొడతా ఉన్నాడు. అయితే భార్య ఏమనుకుంటుందంటే, మా ఆయన రోజు మందు తాగుతాడు. ఏం తాగుతాడు చెప్పండి? ఏం తాగుతాడు? మందు తాగుతాడు, ఆ డబ్బులన్నీ దుబారా చేస్తాడు, వచ్చేస్తాడు, చిత్త కొట్టేస్తాడు. ఏమనుకుంటుంది? తాగుతాడు, వస్తాడు, కొడతాడు, మారడు, వీడు మారడు, వీడు మారడు అనుకుంటావు. దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయం వాంఛ తీరుస్తానన్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు? అది ఆమె ఏం కోరుకుంది? పని చేస్తాడు, డబ్బులన్నీ తాగేస్తాడు, వస్తాడు, చిత్త కొట్టేస్తాడు, వీడు మారడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నువ్వేం కోరుకుంటే అదే చేస్తాడన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఖచ్చితంగా నువ్వేం వస్తాడు, మారనీడు. నువ్వు మారనుకున్నా ఇంక మారడు, కొడతాడు అనుకున్నా కొడతానే ఉంటాడు. ఇంకా అంటే ఎక్కడ ఉంది అని అంటే నీ హృదయంలో నువ్వు ఆలోచించుకునే దాన్ని బట్టి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడైనా నీ ఆలోచన మార్చు. నువ్వేమనుకుంటున్నావో, ఒకవేళ అనుకుంటున్నావా నా భర్త మారిపోయాడు వందనాలని చెప్పు. నీ భర్త దేవుని సన్నిధికి రావడం చూడు, నీ భర్త దేవుని సన్నిధిలో కూర్చోవడం చూడు, ఆత్మీయ నేత్రాలతో చూడమంటలే. రైట్? నీకు ఏదైతే కావాలనుకుంటున్నావు అది నీ ఆత్మీయ నేత్రాలు చూసి ఇచ్చినందుకు వందనాలను దేవుడికి చెప్పు. ఇది చేయగలిగితే గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేంటో తెలుసా? చాలా చాలా త్యాగంతో కూడిన ఆలోచన మాటలు అవి చెప్పడం అవ్వలే, అంత ఈజీగా చెప్పడం చాలా కష్టం. అది రైట్? మాటల వరకు ఓకే, కానీ మనం నిజంగా అలావులు చేయాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడేసరికి ఇది చెప్పాలి అని అంటే ప్రాణానికి తెగించి మాట్లాడుతున్నారండి వాళ్ళు, ప్రాణానికి తెగించి. కానీ ఒక నమ్మకం ఏంటంటే ఆయన కోసం మేము రోషంగా నిలబడాలి, ఆయన కోసం మేము ఏమైనా చేస్తాము, చనిపోయినా పర్లేదు, బ్రతికున్నా పర్లేదు. ఒకవేళ చనిపోయినా దేవుని స్తోత్రం, బ్రతికున్న దేవుని స్తోత్రం అని వాళ్ళు చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అదే మన జీవితంలో కూడా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉండి నన్ను నడిపించగలిగినవాడు, సమస్య నుండి విడిపించగలిగినవాడు, ఇంకా కష్టం నుండి విడిపించగలిగినవాడు, ఈ యొక్క ఇబ్బంది నుండి విడిపించగలడు అని నీవు నేను నమ్మగలిగితే, ఎందుకనంటే 24 గంటలు దేవుడు మనతోనే ఉంటాడు, విడివడు, ఎడబాయడు. రైట్? ఇప్పుడు ఆయన అలాగే ఉన్నప్పుడు నీవు నేను చేయాల్సిన పని ఒకటే, నమ్మకం. ఆ నమ్మకమే మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఈ 16వ కీర్తన 11వ వచనం ప్రకారం దావీదు పలుకుతున్న మాట ప్రకారం నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. రైట్? ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత మనతో ఉంటే అగ్నిగుండంలో కూడా ఏముంది? సంతోషమే. సింహపురంలో ఏముంది? అందుకంటాడు జలములలో బడి నేను వెళ్ళినా ఏ అపాయము రైట్? అది ముంచివేయదంట. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు చెప్పండి, ఏ కష్టంలో ఉన్నా దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటాం? సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, ప్రశాంతతతో ఉంటామండి. ఎప్పుడు అంటే దేవుడు ఆయన సన్నిధిని మనతో ఉంచినప్పుడు. దేవుని స్తోత్రం.
అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం నమ్మినప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకంటున్నాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషంగా. రైట్, మర్చిపోవద్దు. అగ్నిగుండంలోనైనా సంతోషంగా ఉన్నాం, సింహభూంలోనైనా, చెరసాలలోనైనా. అందుకే పౌలు స్త్రీలు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉన్నారంట దేవుణ్ణి. ఎక్కడ? చెరసాలలో. మనం ఏం చేస్తాం? అమ్మ నాయన వేసేసారు, లోపల వేసారు బాబోయ్, చెత్త కొట్టారు, అమ్మో చేతులు మండలు వేస్తారు బాబోయ్, ఇక మళ్ళీ సువార్త ప్రకటించను, మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇంక నేను అసలు దేవుడికి మొక్కలు కూడా మొక్కను ఇంకా. ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు అని వాళ్ళు చేస్తున్నారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక చెరలో కూడా స్తుతి పాటలు పాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. రైట్, అంటే ఏం కావాలి? ఎవరు తోడు కావాలి? ఎక్కడైనా కూడా ప్రశాంతత కావాలంటే ఎవరు తోడు కావాలి? చెప్పండి, ఎవరు తోడు? ఇప్పుడు చెప్పండి, అన్నదమ్ముల తోడు కంటే, అక్క చెల్లెల తోడు కంటే, తల్లిదండ్రుల తోడు కంటే, భార్యాభర్తల తోడు కంటే, బిడ్డల తోడు కంటే, ఆ బంధువుల తోడు కంటే, ఆస్తిపాస్తుల తోడు కంటే, తెలివితేటల కంటే ఎవరు కావాలి? దేవుడు తోడుంటే చాలు, ఎక్కడికి వెళ్ళడానికి ఆనందం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు తోడు కావాలి? ఇప్పుడు వరకు ఆ తోడుందని నమ్మమా? ఆయన నాకు తోడుగా ఉన్నాడని నమ్మి ముందుకెళ్ళగలను అంటే నమ్మకం లేక బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇప్పుడు ఎవరున్నారు మనకు తోడు? ఆయన ఉన్నాడు. గమనించగలిగితే ఆయన తోడున్నాడు. ఎక్కడికి వెళ్ళిన ఆనందం, సంతోషము మనం కలిగి ఉండగలం. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు గమనించాలి, యెహోషువ ఒక మాట చెప్తున్నాడు. దేవుడు ఏమన్నా తెలుసా? యెహోషువ కూడా భయపడతా ఉన్నాడు. భయపడుతూ ఉన్న సమయంలో దేవుడు అదే మాట చెప్పాడు. ఎందుకనంటే సరి అయిన అవగాహన లేక అప్పుడే ఆయనను ఒక నాయకుడు ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకున్న సమయంలో ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇది మోషే తరువాత నాయకుడైన యెహోషువను దేవుడు ఎన్నుకున్నప్పుడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయ్యుందును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. ఎవరితో? యెహోషువ గారితో చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? నా మనందరితో కూడా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండు చేతులు పడేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తోడు? దేవుడు తోడు. ఎవరు తోడుకున్నాడంట? ఇందాక అనుకున్నా కదా, హోరేబు పర్వతం మీద దేవుడు మాట్లాడి, నువ్వు వెళతావు, మరలా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మన అందరూ కలిసి ఏం చేస్తారు, ఇక్కడ మరలా మీరు నన్ను ఆరాధిస్తారు అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అదే దేవుడు యెహోషువతో కూడా మాట్లాడి ఏమన్నాడంటే, నేను మోషేకు తోడై ఉన్నాను. ఎక్కడ? హోరేబు మొదలుకొని ఐగుప్తు దేశం వరకు. ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట కూడా, ఇశ్రాయేలు ప్రజల ఎదుట, మరలా వారిని తీసుకొస్తూ ఉన్నప్పుడు అనేకమైన వారి ఎదుట. దేవుని స్తోత్రం. నేను తోడుగానే ఉన్నాను. మోషేకు అలానే తోడుగా ఉన్నాను. ఎక్కడెక్కడ? ఎర్ర సముద్రం గాని, దేవుని స్తోత్రం, ఏ ప్రమాదం ఎదురైనా గాని, మారా అనే ప్రాంతంలోనే గాని, ఇంకెక్కడ చూసినా కూడా దేవుడు ఆయనకు తోడుకున్నాడు కనుక చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు అదే మాట అంటున్నాడు, ఆయన తోడున్నట్టుగానే నేను నీకు కూడా తోడు ఉంటాను. ఇప్పుడు యెహోషువ దగ్గర మనం పేరెట్టుకుంటే ఒకసారి మళ్ళా చదువుకోవచ్చును. అంటే నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ మాట. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, ఎందుకంటే నేను మోషేకు తోడైయుండునట్లు నీకును. ఎవరు తోడైయుండునట్లు? ఎవరికి? మోషేకు తోడైయుండునట్లు నీకు కూడా తోడుగా. అంటే ఈ మాటను చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. అసలు యెహోషువ సంగతి ఏంటో తెలుసా? తట్లు మోసుకునేవాడండి. ఎటువైపు చేసేవారు కదా, ఆ తట్లు మోసేవారిలో ఒక వ్యక్తి. రైట్. అయితే తనలో ఉన్న యథార్థత, భక్తి విషయంలో దేవుడు మెచ్చాడు కనుక మోషే తర్వాత నాయకుడిగా అతను ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటున్నాడు, నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా ఎలా ఉంటాను? తోడుగా. తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, నీ ఎదుట ఎవరు కూడా నిలువలేదు. ఎవరు కూడా నీ ఎదుట ఆలోచించాను అంటే, నీ నామన ఎదుట ఎవరైనా నిలువలేని స్థితికి
నీ నా ఎదుట ఎవరు కూడా నిలబడలేని స్థితిలో ఉండాలి అని అంటే ఎవరితో ఉండాలి? ఉన్నాడా? ఇప్పటి వరకు కలిగి ఉన్నామా? కానీ ఇప్పుడు ఎవరు తోడు కావాలి? అడుగుదాం ఈ రోజు నుంచి. దేవా నీ తోడు నాకు కావాలి. ఎవరికి తోడున్నట్టు? మోషేకి తోడున్నట్టు, యెహోషువకు తోడై ఉన్నట్టు నాకు కూడా నీ తోడుంచు. అప్పుడు చెరలోనైనా, చెరసాల్లోనైనా, అగ్నిగుండంలోనైనా, సింహపు బోన్లోనైనా, ఇంకే పరిస్థితుల్లోనైనా నీవు నాకు తోడుంటే చాలు అని చెప్పగలిగితే గొప్ప కార్యములు దేవుడు మన ఎలా చేస్తాడు. దేవుని స్తోత్రం. యెహోషువ గారు ఈ యుద్ధమునకు బయలుదేరే సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. కింద అంటాడు, ఆ రోజున చూడండి, నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవునికి స్తోత్రం. రైట్? అంటే నేను చేయాల్సిన పని ఆయన తోడుండగలిగితే మన జీవితంలో ఖచ్చితంగా ధైర్యం కావాలి, నిబ్బరం కలిగి ఉండాలి. ఆయన చేస్తాడు. కానీ అయితే చూడండి ఒకసారి, సంతోషం కలగాలన్నా ఏం కలగాలి? చెప్పండి, ఏం కలగాలి? అందరూ చూద్దాం. ఏం కలగాలి? సంతోషం కలగాలన్నా, సమాధానం కలగాలన్నా, రైట్? తర్వాత నెమ్మది ఎక్కడ? అగ్నిగుండంలోనైనా, చెరలోనైనా, సింహభూమిలోనైనా నెమ్మది, ప్రశాంతత కావాలన్నా ఎవరు తోడు కావాలి? రైట్. ఇప్పుడు దేవుడు తోడు ఉంటానని కూడా చెప్పేశాడు. ఆయన తోడుంటే ఇవన్నీ జరుగుతాయి. దేవుడు కూడా ఇచ్చేశాడు మాట, నేను నీకు తోడుగా ఉంటాను. ఓకే, మరి ఇప్పుడు ఆయన తోడుగా ఉంటే ఇన్ని గొప్ప కార్యాలు జరిగితే ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తాం, ఆయన తోడు ఉండాలంటే నువ్వు నేను ఏం చేయాలి? మరి అది కూడా కావాలి కదా. నేను మళ్ళా చెప్తాను, దేవుడు తోడుంటే అంటే సింపుల్ గా మొదలు చెప్పాను, మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, ఉత్తమమైనది. రైట్? ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే ఒకటి సంతోషం కలుగుతుంది. ఎవరు తోడుకుంటే? దేవుడు తోడు. ఒకటి. రెండోది సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం. మూడోది నెమ్మది కలుగుతుంది. సంతోషం, సమాధానం, నెమ్మది. అందరూ చెప్పండి. ఎవరు తోడుంటే? దేవుడు తోడు. ఓకే, దేవుడు కూడా ఏమన్నాడంటే నేను నీకు తోడుగా ఉంటానని కూడా చెప్పేశాడు. రైట్? తోడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? అది కూడా కావాలి కదా. దేవుడు తోడుకుంటానని అందరితో చెప్పాడు వాగ్దానం. నిజంగా తోడుండాలంటే ఎందుకు ఈ మాట నాకు డౌట్ వచ్చింది అని అనిపిస్తే, సౌలు అంట దేవుని మాట వినకపోవడం వల్ల ఆయనలో ఉన్న ఆత్మ వెడలిపోయిందంట బయటికి. అప్పటి వరకు సౌలుకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. కానీ ఏం జరిగిందంటే మాట వినకపోయేసరికి ఆయనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయిందంట బయటికి. మరి మనకు కూడా ఏదైనా విషయాల్లో దేవుని మాట వినకపోతే మనలో ఉన్న కూడా ఆత్మ ఏమైపోద్ది? మరి తోడున్నట్ట, అదేనా? అప్పుడు తోడున్నట్ట. ఇప్పుడు మళ్ళా దేవుని తోడు కావాలి అని అంటే ఒక రెండు మాటలు చదువుకుని ముగించుకుందాం. కింద వచ్చినప్పుడు వెళ్దాం. 7వ వచనం 8వ వచనం చదివి ముగించుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేని చొప్పున చేయాలి? ధర్మశాస్త్రంలో ఏం చెప్తే దాన్ని కూడా చెయ్యాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. సింపుల్ గా మొదటి మాట చెప్తున్నాను, దేవుడు తోడుండాలంటే ధర్మశాస్త్రం అంతటిని అనుసరించాలి. ఎవరి ద్వారా ఇచ్చాడంటే దేవుడు మోషే గారి ద్వారా మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు హల్లెలూయా, రెండు చేతులు దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్. దేవుడు తోడుండాలి అంటే ఒకటి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే గారి ద్వారా. రెండోది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక ఎవరికి? వాక్యం చెప్పబడుతుంది మొదటిగా నీకు నువ్వు బోధించుకోవాలి. ఎవరికి? సంస్కారం. ఆ రోజు మనం మాట్లాడుకుంటుంటాం ఏమని, నువ్వు తీర్పులోకి రాకుండా ఉండాలంటే నిన్ను నువ్వే విమర్శించుకో ఫస్ట్. రైట్? మనం ఏం చేస్తామంటే లేదు ఆ కంట్లో నలుసు ఉంది, మన కంట్లో ఏముంది? మన
గంటలు దూరం పెట్టుకుని ఎదుటి గంటలు నన్ను అలసి చూస్తా ఉంటామంట. అది దేవుడు అన్నాడు, మొదట నీకు నీవు బోధించుకో, రెండోది నీవు నీ కుటుంబానికి బోధించాలి. అందుకంటున్నాడు ఆయన, నువ్వు అనుసరించాలి, రెండోది బోధించడంలో తప్పిపోకూడదు. ఒకటి వ్యక్తిగతంగా బోధించుకోవాలి, రెండు కుటుంబానికి కూడా బోధించాలి. రైట్. మూడవది, వ్రాయబడినన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. దేవుని స్తోత్రం. మూడవది, దీవారాత్రము దేవుని వాక్యాన్ని చదవగలిగితే చక్కగా ముందుకు వెళ్ళగలం. ఓకేనా? మూడు విషయాలు. ఎన్ని విషయాలు? మూడు విషయాలు. ఒకటి 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 ధర్మశాస్త్రం అంతటినీ అనుసరించాలి. ఒకటి, దేని బైబిల్లో నీకు దేవుడు ఏం చెప్పాడో చెయ్యి, వద్దంటే మానే. చేయమన్నాడా? చేయకుండా ఉండక. ఏం చెప్పినా చెయ్యి. వద్దన్నాడా? ఎంత ఇబ్బంది అయినా ఎంత లాభం వచ్చినా మానేసి అసలు వద్దు. రైట్. ధర్మశాస్త్రం అంతటిని అనుసరించాలి. రెండు, నీకు నువ్వు, నీ కుటుంబానికి నీకు కూడా బోధించుకో. మూడు దీవారాత్రము దానిని ధ్యానించు. ఈ మూడు విషయాలు చేయగలిగితే సంతోషము, సమాధానము, నెమ్మది కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇవి కలగాలంటే నువ్వు ఈ మూడు పనులు చేయాలి. ఈ మూడు పనులు చేస్తే ఆ మూడు నీకు కలిగితే లాభాలు. దేవుని స్తోత్రం. అప్పుడు నీకు దేవుడు తోడుంటాడు. అప్పుడు నువ్వు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉంటావు. మనం చేయాల్సిన పనులేంటి? ఒకటి, వాక్యాన్ని అనుసరించాలి. మీకు ఇంక ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. వాక్యాన్ని అనుసరించాలి, కష్టమైన నష్టమైన. రెండు మనకి మనం బోధించుకోవాలి. మూడు, దేవుని వాక్యాన్ని దీవారాత్రము చదవాలి. ఇంకా అర్థమయ్యేలా చెప్పలా? మూడు ఒకటే తీసుకురండి. దీవారాత్రము దేవుని వాక్యాన్ని చదవాలి. రెండోది, అందులో ఉన్నవన్నీ పాటించాలి. మూడోది, పాటించినవి మనం నడుచుకుంటున్నామో లేదో మనకు బోధించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైనా? ఒకటి, ధర్మశాస్త్రం అంతటినీ ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం చదవాలి, చదువు లేకపోతే చదివించుకోవాలి. రెండు, అందులో ఉన్న వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఆ విన్నవి ఏవైతే ఉన్నాయో మనం చేస్తున్నామో లేదో మనకి మనం బోధించుకుంటూ సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అలా ఉండగలిగితే సంతోషము, సమాధానము, నెమ్మది కలుగుతుంది. 16వ కీర్తన 11వ వచనం మరలా చదువుదాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎప్పుడు అంటే ఆయన తోడుంటే ఇవన్నీ జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఆయన తోడు ఉండాలి అని అంటే సంతోషం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, సమాధానం కావాలన్నా దేవుని తోడు ఖచ్చితంగా కావాలి. అందుకే ఆయన సన్నిధిలోనే ఉన్నాయని. బయట ఎక్కడన్నా దొరుకుతాయనంటే ఈ మధ్యన మనుషులు ఆ క్షణికమైన ఆనందాల కోసం మందు, మత్తు పానీయాలు, డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోతున్నారండి. కాసేపు సంతోషం. ఎంతసేపు? గట్టిగా అరగంట, మహా అయితే గంట. రైట్. అయితే అది కాదు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఆ సంతోషం కావాలంటే ఆయన తోడు ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనే సంతోషం ఇవ్వగలరు. పరిపూర్ణమైన సంతోషం ఎవరు ఇవ్వలేరు. కాబట్టి సంతోషము, సమాధానము, నెమ్మది కావాలనుకుంటే దీవారాత్రము దేవుని వాక్యాన్ని చదువు. రెండోది, వాటిని పాటించు. మూడోది, బోధించుకో. పాటిస్తున్నావు లేదు, బోధించుకుంటా ఉంటావు. అప్పుడు నీ జీవితంలో నెమ్మది, సంతోషము, సమాధానము కలుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి అడుగు కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన. నిజంగా ఆయన తోడు నేను కోరుకుంటున్నానా అనేది ఒకసారి గమనించుకో. మరియా కోరుకుంది ఉత్తమమైనది మరియా కోరుకుంది. అదేంటంటే ఆయన పాదాల దగ్గర సంతోషం ఉందని తెలుసుకుంది. ఆయన దగ్గరే ఆనందం ఉందని తెలుసుకుంది. ఆయన దగ్గరే సమాధానం ఉందని తెలుసుకుంది. ఆయన దగ్గరే నెమ్మది దొరుకుతుందని కూడా తెలుసుకుని ఆయన పాదాలు విడిచిపెట్టట్లేదు. మరియా ప్రియబిడ్డ, ఈ రోజు నువ్వు తెలుసుకుంటావని దేవుని నాకు తెలియజేస్తూ ఉన్నాడు.
ఆయన సన్నిధిలోనే ఇచ్చే సంతోషము కలదు. ఎప్పుడు సంతోషము అనంటే ఈ బిడ్డ నీవు నేను కూడా దీవరాత్రము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ఆయన బోధించిన వాటిని అనుసరించినప్పుడు, ఒకవేళ తప్పిపోతూ ఉంటే మనకు మనం బోధించుకుంటూ మరలా సరిచేయబడుతూ ఉన్నప్పుడు ఆయన తోడు నిన్ను నన్ను విడిచిపోదు, నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం ఇచ్చిన దేవుడు విడువకి ఎడబాయక నీకు నాకు తోడు ఉండడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడమ్మా, ఎంతగానో ఇష్టపడుతున్నాడు ప్రియబిడ్డ. అయితే ఈ రోజు నీవు ప్రభు నాకు నీ హృదయాన్ని అప్పగించి, ప్రభువా ఈ రోజు నుంచి నీవు తోడుండేటట్టు నేను బ్రతుకుతాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాను అయ్యా, నాకు నేను బోధించుకుంటానయ్యా అని ఒకసారి ఒక మాట చెప్పి ఇక్కడి నుంచి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క మాట, ప్రభునకు ఒక్క మాట, ఒక తీర్మానంతో నీవు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందుకేనేమో దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాడు ఈరోజు, అందుకేనేమో ఆయన సన్నిధిలో నిలబెట్టాడు, అందుకేనేమో ఆయన మాటలు నీకు వినిపించాడు. కాబట్టి ప్రియ బిడ్డ, ఒక్కసారి ఈ జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు, నీ జీవితంలో నీకు నెమ్మదిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీ జీవితంలో ఆయన నీకు అయ్యా సమాధానాన్ని కలిగి చేయాలని ఆశపడుతున్నాడు. అయితే వాటిని పొందుకోవడానికి నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయగలిగితే నువ్వు ఆ సంతోష సమాధానం నెమ్మదిని పొందుకుంటావు. కనుక ఒక్కసారి హృదయపూర్వకంగా మనలను మన ప్రభువులకు అప్పగించుకుందాం. ప్రభువా నాకు సహాయం చేయి, ఇప్పటి వరకు నా వల్ల కాలేదు, నాకు సహాయం చేయి, ఇప్పటి వరకు తెలియలేదు, నాకు సహాయం చేయి ఎలాగో నేను ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని ఆయన బ్రతిమలాడుకుందాం, ఆయన బ్రతిమలాడుకుందాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకటొకసారి మనం బ్రతిమలాడుకుందాం. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడితే ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి.